హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ సిరీస్లో ఇది 11th వీడియో అండి. ఈ వీడియోలో మనం ప్రణాళికలు అంటే యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, ఇంకా సూక్ష్మ బోధనా ప్రణాళిక అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్దాం. ఏదైనా బిట్కి మీకు ఆన్సర్ అనేది తెలిసినట్టయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. మన ఫస్ట్ బిట్, మొట్టమొదటి సూక్ష్మ బోధనను రూపొందించిన వారు అంటే మొట్టమొదటిసారిగా సూక్ష్మ బోధన రూపొందించిన వారు ఎవరంటే డ్వైట్ డబ్ల్యూ ఎలెన్, రాబర్ట్ బుష్లు. ఓకేనా? 1963వ సంవత్సరంలో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డ్వైట్ డబ్ల్యూ ఎలెన్, రాబర్ట్ బుష్లు సూక్ష్మ బోధనను మొట్టమొదటిసారిగా రూపొందించడం జరిగినది. నెక్స్ట్ బిట్, ఎన్సీఈఆర్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. ఓకేనా? ఏంటి ఎన్సీఈఆర్టీ అంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. నెక్స్ట్ సిఏఎస్ఈని విస్తరించగా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఏంటి సిఏఎస్ఈ అంటే? సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే. నెక్స్ట్ బిట్, ఒక క్రమ పద్ధతి ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సర కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి ముందుగా నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించి రూపొందించిన రూపకల్పననే మనం ఏమంటామంటే ప్రణాళికా రచన అంటాము. ఓకేనా? ప్రణాళిక రచన ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ఒక పాఠం చెప్పబోతున్నాం, ఆ పాఠాన్ని ఎలా చెప్పాలి, సో ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలని ముందుగానే మనం ఒక ప్లాన్ చేసుకుంటాం కదా. సో ఆ ప్లానింగ్ని మనం ప్రణాళికా రచన అంటామన్నమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? అకాడమిక్ టెక్స్ట్ బుక్ ఒక క్రమ పద్ధతిలో ప్రణాళిక ప్రకారం ఒక సంవత్సర కాలంలో బోధించాల్సిన విషయాలకు సంబంధించి ముందుగా నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించిన రూపకల్పనని మనం ప్రణాళికా రచన అంటాము. తరగతి పరిమాణాన్ని, తరగతి కాలాన్ని తగ్గించిన బోధనా వ్యూహాన్ని ఏమంటారు? సో మనకి తరగతి పరిమాణాన్ని, తరగతి కాలాన్ని తగ్గించిన బోధనా వ్యూహాన్ని మనం ఏమంటామంటే మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధన అంటాము. నెక్స్ట్ బిట్, తరగతి పరిమాణంలో, తరగతి కాలంలో పాఠ్యాంశం తగ్గించి నిర్వహించే బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎలెన్. గుర్తుపెట్టుకోండి, తరగతి పరిమాణంలో, తరగతి కాలంలో పాఠ్యాంశాన్ని తగ్గించి నిర్వహించే బోధనా విధానమే సూక్ష్మ బోధన అన్నది ఎలెన్. ఓకేనా? మీకు డెఫినేషన్లో తరగతి పరిమాణంలో, తరగతి కాలంలో పాఠ్యాంశం తగ్గించి అని కనిపిస్తే మీకు ఎలెన్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ నియంత్రిత పరిస్థితుల్లో ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించడానికి నియంత్రించబడే బోధనా విధానమే సూక్ష్మ బోధన అని నిర్వచనం ఇచ్చింది ఎలెన్ ఈవ్లు. ఓకేనా? సో ఈ డెఫినేషన్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డెఫినేషన్లో మీకు ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించడానికి ఎలెన్ ఈవ్. ఓకేనా? ఎలెన్ ఈవ్లు ఏం చేశారు? ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించారు. ఒక బోధనా ప్రవర్తన అంటే ఒక స్కిల్ అనమాట. సపోజ్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్ అనో, లేకపోతే ఇంట్రొడక్షన్ స్కిల్ అనో, అలా అనమాట. ఉన్మికీకరణం అలా అంటాం కదా తెలుగులో, అలా. నెక్స్ట్ బిట్, స్పష్టంగా నిర్వచించబడిన బోధనా నైపుణ్యాలను జాగ్రత్తగా తయారు చేయబడిన పాఠ్యాంశాలకు అన్వయించి చిన్న సమూహ విద్యార్థులకు 4-5 నిమిషాలలో బోధించి దాని ఫలితాలను వీడియో టేపు ద్వారా చూసుకోవడానికి అవకాశమున్న సాంకేతిక పరంగా నిర్వహించే ప్రక్రియే సూక్ష్మ బోధన అని నిర్వచించిన వారు రాబర్ట్ బుష్. ఈ డెఫినేషన్ మీకు చాలా లెంతీగా ఉంది కదా. ఇటువంటి లెంతీ డెఫినేషన్స్ మనకి ఎగ్జామ్లో రావడానికి తక్కువ అవకాశం. సో వచ్చినా పర్వాలేదు. ఇంత పెద్ద డెఫినేషన్ మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్పష్టంగా నిర్వచించబడిన బోధనా నైపుణ్యాలు, స్పష్టంగా నిర్వచించబడిన బోధనా నైపుణ్యాలు అని మీకు డెఫినేషన్లో కనిపిస్తే మీరు రాబర్ట్ బుష్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. ఓకేనా? బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించడం. సో బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించింది ఎవరు? ఎలెన్ ఈవ్. ఓకేనా? తరగతి గది పరిమాణంలో, తరగతి కాలంలో పాఠ్యాంశాన్ని తగ్గించింది ఎవరు? ఎలెన్. ఓకేనా? ఈ విధంగా ఎంత పెద్ద డెఫినేషన్ అయినా మీరు దాంట్లో కీ టర్మ్స్ని
ఓకేనా. ఆ డెఫినేషన్ ఇచ్చిన వారిని ఈ విధంగా అసోసియేషన్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్, సూక్ష్మ బోధన ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. సూక్ష్మ బోధన ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. ఇది బోధన అభ్యాసనాన్ని ఒక నైపుణ్యానికి పరిమితం చేసి తరగతి గది కాలాన్ని, తరగతి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బోధనా పరిస్థితిని సరళమైన, ఎక్కువ నియంత్రణ చేయబడిన వ్యూహంగా తగ్గిస్తుంది అని నిర్వచించిన వారు క్లిప్ట్. ఓకేనా. ఇంత పెద్ద డెఫినేషన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మీకు ఇచ్చిన సూక్ష్మ బోధనకు సంబంధించి నిర్వచనం అయ్యుండి ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ అని కనిపిస్తే మీరు క్లిప్ట్ అనే శాస్త్రవేత్తని చూస్ చేసుకోండి. ఓకేనా. క్లిప్ట్ ఏం చెప్పారు? సూక్ష్మ బోధన ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ, క్లిప్ట్. ఓకేనా. క్లిప్ట్ అనే వ్యక్తి టీచర్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. క్లిప్ట్ ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ. సూక్ష్మ బోధనని ఒక ఉపాధ్యాయ శిక్షణా ప్రక్రియ నిర్వచించిన వారు క్లిప్ట్. నెక్స్ట్ డెఫినేషన్, సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణా సాంకేతిక విధానము. శిక్షణా సాంకేతిక విధానము ఇక్కడ కీ టర్మ్ అనమాట. ఇందులో స్వల్పకాల వ్యవధిలో స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఉపాధ్యాయ విద్యార్థి బోధిస్తాడు అనే డెఫినేషన్ ఇచ్చింది మనకి బీకే పాసి, ఎంఎస్ లలిత. ఓకేనా. ఈ డెఫినేషన్ మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఒక శిక్షణా సాంకేతిక విధానము. సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణా సాంకేతిక విధానము అని నిర్వచనాలు కనిపిస్తే మీరు చూస్ చేసుకోవాల్సిన వారు బీకే పాసి, ఎంఎస్ లలిత. ఓకేనా. మనకి ఈ డెఫినేషన్స్ అనేది మార్చడానికి ఉండదు, అప్లికేషన్ ఉండదు. డైరెక్ట్గా అకాడమీ బుక్లో ఏదైతే ఉందో అదే మనల్ని డైరెక్ట్ ఎగ్జామ్లో అడగాలి. సో మీరు డెఫినేషన్లో కీ టర్మ్స్ని అది ఇచ్చిన వారు ఈ విధంగా అసోసియేషన్ చేసుకోండి. డెఫినేషన్స్ని అసోసియేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తరగతి గది పరిమాణాన్ని 5 నుండి 10 మంది విద్యార్థులకు, బోధనా కాలాన్ని 5 నుండి 10 నిమిషాలకు, బోధనా విషయాన్ని ఒకే ఒక భావనకు కుదించిన బోధనా వ్యూహమే సూక్ష్మ ప్రణాళిక. దీన్నే సూక్ష్మ బోధనా ప్రణాళిక అని కూడా అంటారన్నమాట. ఏంటది సూక్ష్మ బోధన అంటే? మనం ఆల్రెడీ బీఎడ్లో చేసాం. ఏంటి, తరగతి గదిలో ఒక 5 to 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో మనం ఏదైతే బోధించాలనుకుంటాం అది కూడా ఒక ప్రణాళిక అనేది తయారు చేసుకుని దాన్ని మనం 5 to 10 మినిట్స్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. మొత్తం లెసన్ చెప్పము. సో ఏదైనా ఒక కాన్సెప్ట్ని, ఏదన్నా ఒక నైపుణ్యం అంటే ప్రారంభ నైపుణ్యం అంటే ఇంట్రడక్షన్ స్కిల్ని ప్రదర్శించడం కానీ, ఎక్స్ప్లెనేషన్ స్కిల్ని ప్రదర్శించడం కానీ అలా అన్నమాట. ఒక సింపుల్గా అంటే తరగతి పరిమాణాన్ని తగ్గించి, అదేవిధంగా తరగతిలో ఉండే విద్యార్థుల సంఖ్యను కూడా తగ్గించి బోధనా విషయాన్ని ఒకే ఒక భావన కుదించిన బోధనా వ్యూహం ఏంటంటే సూక్ష్మ బోధనా ప్రణాళిక. ఓకేనా. నెక్స్ట్ బిట్, సూక్ష్మ బోధనా చక్రము. సూక్ష్మ బోధన చక్రం అంటే సూక్ష్మ బోధన అనేది ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మనం పథక నిర్మాణము, ప్లానింగ్ అనేది తయారు చేసుకోవాలి. సో ప్లానింగ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మన స్టూడెంట్స్ నుంచి, టీచర్స్, మనకి ఎవరైతే హెడ్ సూపర్వైజర్ ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. సో పథక నిర్మాణం చేస్తాము, బోధన, పరిపుష్టి. తర్వాత మళ్ళీ దాంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్టయితే మనం ప్లాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. అంటే పునః పథక నిర్మాణం చేసుకోవాలి, మళ్ళీ పునః బోధన చేయాలి, పునః పరిపుష్టిని పొందాలి. ఈ విధంగా ఒక సైకిల్ ఫామ్లో మనకి మైక్రో టీచింగ్, సూక్ష్మ బోధన అనేది జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే పునః పథక నిర్మాణము, పునః బోధన, పునః పరిపుష్టి అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఓకేనా. ఆప్షన్ 1 సూక్ష్మ బోధన, ఆప్షన్ 2 యూనిట్ ప్రణాళిక, ఆప్షన్ 3 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 4 పైవేవి కావు. మీరు చూస్ చేసుకోవాల్సింది సూక్ష్మ బోధనలో మనకి పునః పథక నిర్మాణం, పునః బోధన, పునః పరిపుష్టి అనేవి కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్, ఈ బోధనా వ్యూహంలో పునః బోధన, పునః పరిపుష్టి ఉంటాయి అంటే సూక్ష్మ బోధన. ఓకేనా. ఈ విధంగానే అడుగుతారు డిఎస్సి ఎగ్జామ్లో. ఈ బోధనా వ్యూహంలో పునః బోధన, పునః పరిపుష్టి ఉంటాయి అంటే సూక్ష్మ బోధన. నెక్స్ట్ బిట్, జేసీ క్లిప్ట్ ఇంకా ఇతరుల అభిప్రాయం ప్రకారం సూక్ష్మ బోధన ఎన్ని దశల్లో జరుగుతుంది? సో జేసీ క్లిప్ట్ మరియు ఇతరుల అభిప్రాయం ప్రకారం సూక్ష్మ బోధన అనేది 3 దశలలో జరుగుతుంది. ఫస్ట్ 1 నైపుణ్య జ్ఞానాన్ని పొందే దశ, సెకండ్ 1 నైపుణ్యాన్ని సాధించే దశ, థర్డ్ 1 పొందిన నైపుణ్యాలను అనుసంధానం చేసే దశ. ఓకేనా. ఏంటది సూక్ష్మ బోధన అనేది ఎన్ని దశల్లో జరుగుతుంది? 3 దశల్లో జరుగుతుంది. ఎవరి ప్రకారము? క్లిప్ట్ ప్రకారము. ఏంటవి? నైపుణ్య జ్ఞానాన్ని పొందే దశ, నైపుణ్యాన్ని సాధించే దశ, నెక్స్ట్ పొందిన నైపుణ్యాలను అనుసంధానించే దశ. ఓకేనా. నెక్స్ట్
బికమింగ్ బెటర్ టీచర్ మైక్రో టీచింగ్ అప్రోచ్ పుస్తక రచయిత. బికమింగ్ బెటర్ టీచర్ మైక్రో టీచింగ్ అప్రోచ్ పుస్తక రచయిత బీకే పాసి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, సూక్ష్మ బోధనలోని అంశాలేవి? ఒకవేళ మనకి ఎగ్జామ్లో సూక్ష్మ బోధనలో అంశం కాని దాన్ని గుర్తించండి, ఈ విధంగా అడుగుతారు అనమాట. సో ఇక్కడ మీకు అన్ని అంశాలన్నీ ఇచ్చాను. ఫస్ట్, నైపుణ్యాన్ని నిర్వచించి హాజరుపరచడం. అంటే మనం ఏ నైపుణ్యాన్ని ప్రదర్శించాలనుకుంటున్నామో దాన్ని నిర్వచించి హాజరుపరచాలి. నెక్స్ట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. థర్డ్ వన్, సూక్ష్మ బోధన పాఠ్య ప్రణాళిక తయారీ. ఓకేనా, సూక్ష్మ బోధన పాఠ్య పథకాన్ని తయారీ చేయాలి. నెక్స్ట్, సూక్ష్మ బోధన వాతావరణాన్ని సృష్టించాలి. నెక్స్ట్, బోధన లేదా నైపుణ్య అభ్యాసనం పరిపృష్టి అందజేయటము, పునః పథక రచన, పునః బోధన, పునః పరిపృష్టి, ఇవన్నీ కూడా సూక్ష్మ బోధనలోని అంశాలు. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదండి. సూక్ష్మ బోధనలో అంశాలు ఏంటనేది ఇంపార్టెంట్. సో ఈ ఆర్డర్ అనేది, ఈ ఆర్డరే ఉండదు అసలు. ఫస్ట్ ఏంటంటే మనము చెప్పుకున్నాం కదా ఆల్రెడీ సూక్ష్మ బోధన చక్రంలో, సూక్ష్మ బోధన ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఫస్ట్ పథక నిర్మాణం చేయాలి, బోధన చేయాలి, పరిపృష్టి ఉంటుంది, పునః పథక రచన ఉంటుంది, పునః బోధన, పునః పరిపృష్టి, ఆర్డర్ ఇది. కాకపోతే సూక్ష్మ బోధనలో అంశాలు ఏంటంటే ఇవి. ఓకేనా, ఏంటవి? నైపుణ్యాన్ని నిర్వచించి హాజరుపరచడము, నైపుణ్య ప్రదర్శన, సూక్ష్మ బోధన పాఠ్యపథక తయారీ, సూక్ష్మ బోధన వాతావరణం సృష్టించడము, బోధన లేదా నైపుణ్య అభ్యాసనము, పరిపృష్టి అందజేయటము, పునః పథక రచన, పునః బోధన, పునః పరిపృష్టి, ఇవన్నీ కూడా సూక్ష్మ బోధనలోని అంశాలు. ఓకే, నెక్స్ట్ బిట్. ఇప్పటిదాకా సూక్ష్మ బోధనకు సంబంధించిన బిట్స్ అనేవి. ఇప్పుడు వార్షిక ప్రణాళికకు సంబంధించి చూద్దాం. ఒక తరగతి ఒక సంవత్సర కాలంలో బోధించవలసిన గణిత సిలబస్ను అందుబాటులో ఉండే బోధనా సమయానికి అనుగుణంగా కొన్ని పాఠ్య విభాగాలుగా విభజించి ప్రతి పాఠ్య విభాగ బోధనకు పట్టే సమయాన్ని, తద్వారా సాధించవలసిన లక్ష్యాలను సూచించే పట్టికే మనకి వార్షిక పథకము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీకు డెఫినేషన్లో ఒక సంవత్సర కాలము అని కనిపించిందంటే కంపల్సరీగా డెఫినేషన్ వచ్చేసి మీకు వార్షిక పథకానికి సంబంధించినదే. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే, సో విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనకి జూన్ నెలలో. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తయారు చేసే ప్రణాళిక మనకి వార్షిక పథకము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. ఒక విద్యా సంవత్సర కాలంలో, విద్యా సంవత్సరం అంటే మనకి ఎప్పుడు? జూన్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు. సో జూన్ నెల నుంచి ఏప్రిల్ నెల వరకు మనం ఏమంటామంటే విద్యా సంవత్సరం అంటాం. సో విద్యా సంవత్సర కాలంలో జరిగే విద్యా బోధన కార్యక్రమ పథకమే మనకి వార్షిక పథకము. ఓకేనా, నెక్స్ట్ బిట్. వార్షిక పథకం తయారు చేసే సమయంలో ఉపాధ్యాయుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకేనా, వాటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. సో మనకి వార్షిక పథకం ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేసినప్పుడు ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ సంవత్సరంలో సాధించవలసిన విద్యా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్, పాఠశాల పని దినాలు అంటే స్కూల్ వర్కింగ్ డేస్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఆ సబ్జెక్ట్కి ఎన్ని పీరియడ్, ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకో డైలీ ఎన్ని పీరియడ్స్ కేటాయిస్తున్నారు, 1 పీరియడా 2 పీరియడ్ల. సో ఆ విషయాన్ని కూడా ఈ ఇయర్ ప్లాన్ అంటే వార్షిక పథకాన్ని తయారు చేసినప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఒక్కొక్క యూనిట్ బోధించడానికి పట్టే కాలం అంటే ఒక్కొక్క యూనిట్ని బోధించడానికి ఎంత టైం పడుతుంది. నెక్స్ట్, అదేవిధంగా ఉపాధ్యాయుడు తీసుకునే సెలవుల సంఖ్య. సో ఉపాధ్యాయుడు తీసుకునే సెలవులను కూడా కన్సిడర్ చేయాలి అకాడమిక్ ఇయర్ ప్లాన్ అనేది తయారు చేస్తున్నప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ వర్కింగ్ డేస్ 220 రోజులు ఉంటాయి. ఈ 220 రోజులకి మనము ప్లాన్ చేసేసాం గుడ్డిగా. ప్లాన్ చేసిన తర్వాత మధ్యలోని టీచర్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 డేయో 2 డేయో లేకపోతే ఒక 15 డేస్ ఒక 10 డేస్ లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. సో లీవ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం చేసుకున్న ప్లాన్లో ఆ రోజులు అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ముందుగానే మనం ఆ సెలవులని దృష్టిలో ఉంచుకోవాలి. ఆ సెలవులని ఎన్ని ఉంటాయో వాటిని తీసేసి రిమైనింగ్ డేస్కి మనము ప్లాన్ అనేది తయారు చేయాలి. సో అలా కాకుండా సెలవులను కన్సిడర్ చేయకుండా ప్లాన్ అనేది చేసేస్తాం అనుకోండి, ఏమవుతుందంటే సో మనకు ఆ ప్లాన్ అనేది సరిగ్గా ఇంప్లిమెంటేషన్ అవ్వదు, డిస్టర్బింగ్గా ఉంటుంది. నెక్స్ట్, అదేవిధంగా పరీక్షలు నిర్వహించడానికి అవసరమయ్యే పని దినాల సంఖ్య. సో ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, యూనిట్ ఎగ్జామ్స్ అవ్వనివ్వండి, సమ్మేటివ్ ఎగ్జామ్స్ అవ్వనివ్వండి. ఓకేనా, ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సో ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు మనం క్లాసెస్ అవి చెప్పము. సో ఎగ్జామ్ జరుగుతుంది కదా, సో ఆ డేస్ను కూడా మనం తీసేయాలి. అలా తీసేసిన తర్వాతే మనము వార్షిక ప్రణాళిక అనేది తయారు చేయాలి. నెక్స్ట్, ప్రత్యేక సెలవు దినాలు అంటే ఐచ్ఛిక సెలవులు, స్థానిక సెలవులు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ కొన్ని ఉంటాయన్నమాట, మనం టీచర్స్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది.
సో సపోజ్ ఒక స్కూల్కి కూడా కొన్ని సెలవు దినాలు అనేవి హెచ్ఎం సార్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ ఊర్లో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇటువంటి అనమాట. సో ఓకేనా, అటువంటి సెలవులను కూడా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుడు వృత్యాంతర శిక్షణ పొందే దినాలు, ఉపాధ్యాయ సమావేశ దినాల సంఖ్య. సో మనం అప్పుడప్పుడు ఓరియంటేషన్ క్లాసెస్ కానో లేకపోతే మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు కూడా మనము టీచింగ్ అనేది చేయడానికి అవకాశం ఉండదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మొత్తము అంటే ఇయర్లో ఎన్ని డేస్ వస్తాయి, ఎన్ని వర్కింగ్ డేస్ వస్తాయి తెలుసుకుని దాంట్లో నుంచి మనము ఓకేనా ఉపాధ్యాయుడు తీసుకునే సెలవు దినాల సంఖ్య, పరీక్షలు నిర్వహించే కాలం, ఓకేనా, నెక్స్ట్ ప్రత్యేక సెలవు దినాల సంఖ్య, ఓరియంటేషన్ క్లాసెస్ కోసం టీచర్ ప్రోగ్రామ్స్, టీచర్ మీటింగ్స్, ఇటువంటి అన్నీ కూడా మనం రిమూవ్ చేసేసి రిమైనింగ్ డేస్ ఏవైతే ఉంటాయో వాటికే మనము ఈ ఇయర్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? సో ఇవన్నమాట వార్షిక పథకం తయారు చేసే సమయంలో ఉపాధ్యాయుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, నెక్స్ట్ బిట్ వార్షిక పథక ప్రయోజనాలు. సో వార్షిక పథక ప్రయోజనాలు ఏంటంటే ఏ యూనిట్ ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సాధించవలసిన లక్ష్యాలను తెలుసుకుంటారు. నెక్స్ట్ ప్రణాళికాబద్ధంగా బోధించడాన్ని అలవాటు చేసుకుంటారు. ఇవన్నీ కూడా వార్షిక పథకం యొక్క ప్రయోజనాలు. ఎగ్జామ్లో మనల్ని ఎలా అడుగుతారంటే వార్షిక పథకం యొక్క ప్రయోజనం కానిది అని అడుగుతారు. సో ఈ మూడు ఇచ్చేసి ఎక్సెస్గా ఇంకొక పాయింట్ ఇచ్చి అడుగుతారనమాట. నెక్స్ట్ బిట్ విద్యా సంవత్సరంలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలు తరగతుల వారీగా నిర్ణయించుకున్నట్టుకు అవకాశం కలదు అనేది వార్షిక ప్రణాళిక యొక్క ప్రయోజనము. ఓకేనా, విద్యా సంవత్సరంలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలు ఏవైతే ఉంటాయో వాటిని తరగతుల వారీగా నిర్ణయించుకున్నట్టుకు అవకాశం కలదు అనేది వార్షిక ప్రణాళిక యొక్క ప్రయోజనము. ఓకేనా, నెక్స్ట్ బిట్ ఒక తరగతిలో ఒక పాఠ్య విషయానికి చెందిన పాఠ్య ప్రణాళికలోని అంశాలన్నింటినీ విడివిడి అంశాలుగా భావించకుండా ఒక సామాన్య సూత్రము లేదా నియమం ఆధారంగా ఒక చోట చేర్చి బోధించవలసిన శీర్షికలు లేదా అంశాల కూటమిని మనం ఏమంటామంటే పాఠ్య విభాగము, యూనిట్ అంటాము. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. మరలా ఒకసారి చెప్తున్నాను. ఒక తరగతిలో ఒక పాఠ్య విషయానికి చెందిన పాఠ్య ప్రణాళికలోని అంశాలన్నింటినీ విడివిడి అంశాలుగా భావించకుండా ఒక సామాన్య సూత్రము లేదా నియమం ఆధారంగా ఒక చోట చేర్చి బోధించవలసిన శీర్షికలు లేదా అంశాల కూటమిని మనం ఏమంటామంటే పాఠ్య విభాగము, యూనిట్. ఓకే, నెక్స్ట్ బిట్ నిర్ణయించబడిన బోధనా లక్ష్యాలను నెరవేర్చడానికి అభ్యాసనకు తోడ్పడే కృత్యాలను ఏర్పాటు చేయటానికి అనువైన సమస్యా కేంద్రంగా ఉన్న లేదా భిన్న భావాలను కేంద్రీకరించే ఒక సందేశమున్న విషయ భాగమే యూనిట్. గుర్తుపెట్టుకోండి, మరలా ఒకసారి చెప్తున్నాను. నిర్ణయించబడిన బోధనా లక్ష్యాలు నెరవేర్చడానికి అభ్యాసానికి తోడ్పడే కృత్యాలను ఏర్పాటు చేయడానికి అనువైన సమస్యా కేంద్రంగా ఉన్న లేదా భిన్న భావాలను కేంద్రీకరించే ఒక సందేశమున్న విషయ భాగమే యూనిట్. నెక్స్ట్ బిట్ యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని నిర్వచించిన వారు హెర్బర్ట్. ఓకేనా, యూనిట్ ఒక సమగ్ర అని కనిపిస్తే మీకు హెర్బర్ట్. యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర, హెర్బర్ట్. నెక్స్ట్ బిట్ అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల సంబంధిత పెద్ద విషయ భాగమే ప్రస్థాన్. విహంగ వీక్షణం చేస్తాడు అని గుర్తుపెట్టుకోండి. హెర్బర్ట్ సమగ్ర, విహంగ వీక్షణం చేసేది ప్రస్థాన్. ఓకేనా, నెక్స్ట్ బిట్ ఒక యూనిట్కి సంబంధించి విషయ విశ్లేషణ, పిల్లల్లో అభివృద్ధి పరచవలసిన సామర్థ్యాలను, వాటి అభివృద్ధికి కావలసిన పీరియడ్ల సంఖ్యను సూచించే పట్టికను తయారు చేసుకోవాలి. దీనినే మనం ఏమంటామంటే యూనిట్ ప్రణాళిక అంటాము. ఒక యూనిట్కి సంబంధించి విషయ విశ్లేషణ, పిల్లల్లో అభివృద్ధి పరచవలసిన సామర్థ్యాలు, వాటి అభివృద్ధికి కావలసిన పీరియడ్ల సంఖ్యను సూచించే పట్టికను తయారు చేసుకోవాలి. దీనినే మనం ఏమంటామంటే యూనిట్ ప్రణాళిక. ఓకేనా, నెక్స్ట్ బిట్ సారూప్యత కలిగి సంబంధం ఉన్న వివిధ గణిత భావాల సమన్వయమే యూనిట్. ఓకేనా, సారూప్యత కలిగి సంబంధం కలిగి ఉన్న వివిధ గణిత భావాల సమన్వయమే యూనిట్. నెక్స్ట్ బిట్ యూనిట్లో సమైక్య లక్ష్యాలను
ఏర్పరచడానికి వీలవుతుంది అనేది యూనిట్ పథకం యొక్క ప్రయోజనము. యూనిట్లోని సమైక్య లక్ష్యాలను ఏర్పరచడానికి వీలవుతుంది అనేది యూనిట్ పథకం యొక్క ప్రయోజనము. ఓకేనా. నెక్స్ట్ పాఠ్య పథకానికి సంబంధించి నెక్స్ట్ బిట్, సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శి పాఠ్య పథకము. ఓకేనా. సమీప భవిష్యత్తులో చేసే చర్య కోసం రూపొందించిన పథకం లేదా మార్గదర్శిని మనం ఏమంటాం? పాఠ్య పథకం. ఓకే. నెక్స్ట్ బిట్, ఒక యూనిట్లోని సబ్ యూనిట్ నందు నిర్ణీత లక్ష్యాలను ఒక పీరియడ్లో బోధించడానికి అనువుగా తయారు చేసిన పథకమే పాఠ్య పథకము. ఓకే. నెక్స్ట్ బిట్, తరగతి గదిలో ఒక పీరియడ్ కాల వ్యవధిలో ఎంపిక చేయబడ్డ బోధనాంశాలను రూపొందించబడ్డ విధానం ద్వారా గణిత పాఠాన్ని బోధించే కార్యక్రమం పాఠ్యపథకము. సో పాఠ్యపథకం అంటే ఏంటంటే తరగతి గదిలో ఒక పీరియడ్ కాల వ్యవధిలో, అంటే ఒక పీరియడ్ అంటే మనకు 45 to 50 minutes ఉంటుంది. సో ఆ టైంలో మనం ఎంపిక చేయబడ్డ బోధనాంశాలు ఏవైతే ఉంటాయో సో వాటిని ఎలా బోధించాలి అని ప్లాన్ చేసే విధానమే మనకి పాఠ్యపథకము. దీన్నే పీరియడ్ ప్లాన్ అని కూడా అంటారు. నెక్స్ట్ బిట్, ఏ పథక తయారీ వల్ల ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో అవలంబించవలసిన కార్యక్రమాలన్నింటినీ ముందుగా అవగాహన చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అంటే పాఠ్యపథకము. సో పాఠ్యపథకం తయారీ వల్ల ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో అవలంబించవలసిన కార్యక్రమాన్నంతటినీ ముందుగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, పాఠ్యపథకం ఎవరి యొక్క కార్యక్రమం అంటే ఉపాధ్యాయుడు. పాఠ్యపథకం అనేది ఎవరు తయారు చేసుకోవాలి? ఉపాధ్యాయుడు. నెక్స్ట్ బిట్, పాఠ్యపథకం ప్రకారం బోధన జరపడం ఎవరి చేసే పని? సో పాఠ్యపథకం ప్రకారము బోధన చేయడం అనేది ఉత్తమ ఉపాధ్యాయుని యొక్క విధి. నెక్స్ట్ బిట్, తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసన చర్యలకు ప్రతిరూపమే. తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసన చర్యల యొక్క ప్రతిరూపమే పాఠ్యపథకము. ఓకే. నెక్స్ట్ బిట్, విద్యార్థులు సాధించాల్సిన సాధారణమైన నిర్దిష్ట లక్ష్యాల సాధనకై అధ్యాపకుడు ఉపయోగించాల్సిన విషయాలన్నీ, సాధనలను, పద్ధతులను సూచించే పథకం పాఠ్యపథకం అంటారు అని నిర్వచనం ఇచ్చింది బోసింగ్. పాఠ్యపథకానికి సంబంధించి ఇచ్చిన నిర్వచనాలు ఎలా గుర్తుపెట్టుకుంటే నిర్దిష్ట లక్ష్యాల సాధన బోసింగ్. ఓకేనా. నెక్స్ట్, ఏ క్రమంలో అందజేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బోధనా రూపురేఖ, లక్ష్యాలు, అడగవలసిన ప్రశ్నలు, పరామర్శ, సామగ్రి, నియోజనాలు వంటి వాటిని కలిగి ఉంటుంది పాఠ్య ప్రణాళిక అని నిర్వచనం ఇచ్చింది వారు సివి గుడ్. ఓకేనా. మీకు ఇచ్చిన డెఫినేషన్లో మాది పాఠ్య పథకానికి సంబంధించిన నిర్వచనం అయ్యుండి మీకు క్రమం అని కనిపిస్తే మీరు సివి గుడ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గుడ్ సివి. ఏ క్రమంలో అందచేయబడాలో ఆ విధంగా అమర్చబడ్డ ఒక పాఠంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బోధన రూపురేఖ, లక్ష్యాలు, అడగవలసిన ప్రశ్నలు, పరామర్శ, సామగ్రి, నియోజనాలు వంటి వాటిని కలిగి ఉంటుంది అని నిర్వచనం ఇచ్చింది గుడ్ సివి. సో మీరు ఏం చేస్తారంటే డెఫినేషన్స్ అన్నీ ఒక చోటను రాసుకోండి, దానికి సంబంధించి అసోసియేషన్ కీవర్డ్స్ని కూడా రాసుకోండి. ఈ విధంగా రాసుకోవడం వల్ల ఏంటంటే మనం డెఫినేషన్స్ని ఈజీగా రివిజన్ చేయొచ్చు. నెక్స్ట్, హెర్బర్షియన్ సోపానాలు ఎన్ని, లేకపోతే దీన్నే హెర్బర్ట్ పాఠ్యపథక నమూనాలో సోపానాలు ఎన్ని అంటే 6. ఓకేనా. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. హెర్బర్ట్ పాఠ్యపథక నమూనాలో 3వ సోపానం ఏంటి, 4వ సోపానం ఏంటి, లేకపోతే సోపానాలను సరైన క్రమంలో అమర్చండి అని మనకి ఎగ్జామ్లో బిట్స్ అనేవి అడుగుతానికి అవకాశం ఉంటుంది. సో సరైన క్రమం ఏంటంటే ఫస్ట్ వన్ సన్నాహము, ఓకేనా, సెకండ్ వన్ సమర్పణ, థర్డ్ వన్ సంసర్గము, ఫోర్త్ వన్ సాధారణీకరణము, ఫిఫ్త్ వన్ అన్వయము, సిక్స్త్ వన్ పునర్విమర్శ. ఓకేనా. సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరించడము, అన్వయము, పునర్విమర్శ. నెక్స్ట్,
బోధనోపకరణాలను ఉపయోగించే హెర్బర్షియన్ సోపానము. సో హెర్బర్ట్ సోపానాల్లో మనము బోధనోపకరణాలు ఎప్పుడు ఉపయోగిస్తామంటే సమర్పణ, ప్రజెంటేషన్ అంటే పాఠ్య లెసన్ మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు. నెక్స్ట్ పూర్వజ్ఞానాన్ని పరీక్షించు హెర్బర్ట్ సోపానము అంటే సన్నాహము. సో వాడిని ముందు ఒక లెసన్ వినడానికి మనం సంసిద్ధుని చేయాలంటే వాడికి మనం వాడి ఒక పూర్వజ్ఞానాన్ని పరిశీలించాలి, వాడిని మనం మోటివేషన్ చేయాలి. సో ప్రేరణ, ఓకేనా, పూర్వజ్ఞాన పరిశీలన ఇవన్నీ కూడా హెర్బర్ట్ ప్రకారము సన్నాహం అనే దశలోనికి వస్తాయి. సో శీర్షిక ప్రకటన కూడా మనకి సన్నాహంలోకి వస్తుంది. నెక్స్ట్ హెర్బర్ట్ సోపానాలను కాలానుగుణంగా మార్పు చెంది తరువాతి కాలంలో అమలులో ఉన్న పాఠ్యపథకంలో బోధనా సోపానాలు 3 అంట. అవి ఏంటంటే ప్రవేశ వ్యాసక్తులు. ఫస్ట్ వన్ ప్రవేశ వ్యాసక్తులు. ప్రవేశ వ్యాసక్తులు ఏమంటే పూర్వజ్ఞానము, ప్రేరణ, శీర్షిక ప్రకటన. ఈ 3 కూడా మనకి ఏంటి ప్రవేశ వ్యాసక్తుల్లోకి వస్తాయి. నెక్స్ట్ వికాస వ్యాసక్తులు విషయ సమర్పణ, విశదీకరణ అంటే విషయాభివృద్ధి, కాన్సెప్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్ బోధన అభ్యాసన వ్యాసక్తులు సామాన్యీకరించడము అంటే జనరలైజ్ చేయడం. ఇవన్నీ కూడా వికాస వ్యాసక్తుల్లోనికి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అంత్యవ్యాసక్తులు. అంత్యవ్యాసక్తులు అంటే ఇంక ఫైనల్ టచ్, అన్వయము. నెక్స్ట్ అన్వయం అంటే అప్లికేషన్, పునర్విమర్శ, రీక్యాపిచ్యులేషన్, నియోజనాలు అంటే అసైన్మెంట్ అంటే మనం ఇచ్చే హోంవర్క్ కూడా అసైన్మెంట్లోకి వస్తుంది అనమాట. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి హెర్బర్ట్ సోపానాలను కాలానుగుణంగా మార్పు చెంది తర్వాత కాలంలో అమలులో ఉన్న పాఠ్యపథకంలోని బోధనా సోపానాలు. ప్రవేశ వ్యాసక్తులు, వికాస వ్యాసక్తులు, అంత్యవ్యాసక్తులు. దీనిలో అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్లో అన్వయము అనేది క్రింది వాణిలో దేనికి చెందుతుంది? ప్రవేశ వ్యాసక్తులు, వికాస వ్యాసక్తులు, అంత్యవ్యాసక్తులు అంటే అంత్యవ్యాసక్తులు. ఓకేనా. నెక్స్ట్ బిట్ బ్లూమ్ పాఠ్యపథక నమూనంలోని సోపానాలు. సో బ్లూమ్ పాఠ్యపథక నమూనాలో సోపానాలు ఏంటంటే 3. సో ఫస్ట్ వన్ లక్ష్యాల ఎంపిక, నెక్స్ట్ అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనము. సో లక్ష్యాల ఎంపిక, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం ఎవరి యొక్క పాఠ్యపథక నమూనాలోని సోపానాలు? బ్లూమ్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకి అకాడమీ బుక్లో లేవు, కాకపోతే ఎగ్జామ్లో అడుగుతున్నారని చెప్పేసి నేను మీకు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మోరిసన్ నమూనాలోని సోపానాల సంఖ్య. మోరిసన్ నమూనాలోని సోపానాల సంఖ్య 5. సో ఆర్డర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ అన్వేషణ, సెకండ్ వన్ ప్రదర్శన, థర్డ్ వన్ సాంశీకరణ, ఫోర్త్ వన్ వ్యవస్థీకరించడం, ఫిఫ్త్ వన్ వల్లెవేయటము. ఈ 5 కూడా మోరిసన్ నమూనాలోని సోపానాలు. నెక్స్ట్ బిట్ RCEM నమూనాలోని సోపానాల సంఖ్య. RCEM నమూనాలోని సోపానాల సంఖ్య 3. ఫస్ట్ వన్ ఆశించిన ప్రవర్తనా మార్పు, నెక్స్ట్ సమాచారాన్ని అందించే వ్యూహము, నెక్స్ట్ వాస్తవ అభ్యాసన ఫలితాలు. ఈ 3 కూడా RCEM నమూనాలోని సోపానాలు. సో మనకి ఇక్కడ ఆశించిన ప్రవర్తనా మార్పు, సమాచారాన్ని అందించే వ్యూహము, వాస్తవ అభ్యాసన ఫలితాలు ఈ 3 కూడా ఎవరి యొక్క నమూనాలను సోపానాలంటే RCEM నమూనాలోని సోపానాలు. నెక్స్ట్ RCEMను విస్తరించగా ఏంటంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. సో RCM ఫుల్ ఫామ్ అనమాట. ఓకేనా. ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.